ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోతుంది. ఇప్పటికే చాలా మంది పాక్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ ప్రజలు కాదు, పాకిస్తాన్లోని ఉగ్రవాదులే మా టార్గెట్ అని చెప్తుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఇండియన్ ప్రజలే టార్గెట్ గా పెట్టుకొని చిన్న పిల్లల్ని కూడా చూడకుండా దాడులు చేస్తూ చంపేస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తూ కూర్చోకుండా భారత్ ధీటైన బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడంతో పాకిస్తాన్ కూడా మిసైళ్లతో దాడి చేస్తుంది. కానీ ఈ మిసైళ్లను గగనతలంలోనే కూర్చివేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇప్పటికే భారత్ లో ఎన్నో ప్లేస్లను టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ మిసైల్స్ దాడి చేసినప్పటికీ భారత్ దావన్నిటినీ తిప్పికొట్టింది. పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూడా చిత్తు చేసేసింది. అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక బాంబు పేలిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ బాంబు పేలడంతోనే వెంటనే అధికారులు అప్రమత్తమై షరీఫ్ ని స్థానికంగా ఉన్న ఓ బంకర్ లోకి సురక్షితంగా చేర్చారు. అయితే భారత్ ఆర్మీ దెబ్బకు విలవిలలాడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ ఇక మేము యుద్ధం చేయలేము అంటూ కొంతమంది చేతులెత్తేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కి కూడా ప్రాణభయంతో వేరే దేశాలకు పారిపోవాలని చూస్తున్నారు అని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే తాజాగా షరీఫ్ తో పాటు కొంతమంది ప్రధానంగా ఉండే ఆర్మీ అధికారులు దేశం విడిచి పారిపోవాలన్నట్లు చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ బహ్రెయిన్ కి పారిపోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒక స్పెషల్ విమానం ప్రధాని షరీఫ్ తో పాటు కొంతమంది ఆర్మీ అధికారులను బహ్రెయిన్ కి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సైలెంట్ గా ఉన్న భారత్ ని గెలికి మరీ యుద్ధం కొని తెచ్చుకున్నారు. అందుకే అంతకి అంతా అనుభవిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.